దే దే ప్యార్ దే పార్ట్ 2 కొత్త హిందీ సినిమా మొన్న శుక్రవారం నవంబర్ 14న థియేటర్స్ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. సినిమా హీరో వచ్చేసి అజయ్ దేవగన్, హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. ఈ సినిమా అంటే 6 ఏళ్ల క్రితము ఈ పార్ట్ 1 వచ్చింది, దే దే ప్యార్ దే అని, కోవిడ్ ముందు. ఆ సినిమా మంచి హిట్ అయింది. 75 కోట్ల బడ్జెట్ తీస్తే 150 కోట్లు వచ్చాయి. మంచి హిట్ సినిమా అది. ఇప్పుడు దానికి సీక్వెల్, ఇప్పుడు 6 ఏళ్ల తర్వాత దే దే ప్యార్ దే పార్ట్ 2. ఆ సినిమా చూసిన వాళ్ళు ఎలాగో ఈ సినిమా చూస్తారు. చూడని వాళ్ళ కోసం అనేసి, ఒకవేళ చూసినా మర్చిపోయింటారు అనేసి, ఈ సినిమా స్టార్టింగ్ లో ఆ పార్ట్ 1 లో ఏం జరిగిందో ఒక 5 నిమిషాలు రీక్యాప్ కూడా వేశారు. మన జావిద్ జాఫ్రీ వాయిస్ ఓవర్ తోనే చూపిస్తారు అన్నమాట సీన్లు. ఆ సినిమా గురించి, ఆ కథ గురించి చెప్పుకోవచ్చు, ఎందుకంటే 6 ఏళ్ల సినిమా కాబట్టి అందరు చూసే ఉంటారు కాబట్టి. ఏం లేదు, దీంట్లో అజయ్ దేవగన్ ఒక 50 ఏళ్ల యువకుడు యువకుడు కాదు, 50 ఏళ్ల పాత్ర, అతని వయసుకు తగ్గట్టు పాత్ర చేస్తాడు. హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ 25 ఏళ్ల అమ్మాయి లాగా ఉంటుంది. వాళ్ళిద్దరి మధ్యన ప్రేమ. అజయ్ దేవగన్ ఆల్రెడీ పెళ్ళై ఉంటుంది, పెళ్ళాం టబు, పిల్లలు ఉంటారు, ఏమంటే విడిపోయి ఉంటారు. సో వాళ్ళని కన్విన్స్ చేసి ఈమెను పెళ్లి చేసుకోవడము అనేది పార్ట్ 1 లో కథ. పార్ట్ 1 ఎండింగ్ లో మనకు ఏం చూపిస్తారు, రకుల్ ప్రీత్ సింగ్ అంటే పెళ్లికి రెడీ అయినా అని అజయ్ దేవగన్ అడిగితే, నీ సైడ్ ఓకే, ఇప్పుడు మా వాళ్ళు నొప్పియాలి కదా అంటుంది. సో అక్కడ ఎండ్ అయింది అది. సో ఇప్పుడు పార్ట్ 2 వచ్చేసి, ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ సైడ్ వాళ్ళ పేరెంట్స్ నొప్పియాలి, వాళ్ళ బంధువులు నొప్పియాలి. ఎందుకంటే మామూలుగా మనం లవ్ మ్యారేజ్ అంటేనే పేరెంట్స్ ఒప్పుకోరు, అలాంటిది ఇంత ఏజ్ గ్యాప్. అంటే అమ్మాయికి 25 ఏళ్ళు, అబ్బాయికి 50 ఏళ్ళు అంటే ఎవరు ఒప్పుకోరు. సో అదే ఈ సినిమా పార్ట్ 2. ఇక మాధవన్ చేశాడు మన రకుల్ ప్రీత్ సింగ్ ఫాదర్ క్యారెక్టర్ లో. వాళ్ళు ఏదో మోడర్న్ పీపుల్, ప్రోగ్రెసివ్ పీపుల్ అంటుంటారు, కానీ ఎప్పుడైతే ఈ ఏజ్ గ్యాప్ విషయం తెలుస్తుందో వాళ్ళకు, ఇంకా ఎవరు, మామూలుగా జనరల్ గా చెప్పాలంటే ఎవరు ఒప్పుకోరు. సో ఆ ఫస్ట్ హాఫ్ మొత్తం ఈ మాధవన్ అండ్ మాధవన్ వైఫ్ ఎవరో హిందీ యాక్టర్స్, ఇక వాళ్ళ మధ్యన అంటే కామెడీగానే వెళ్ళింది సినిమా ఫస్ట్ హాఫ్ అంతా. బట్ అజయ్ దేవగన్ ఉన్నాడంటే ఉన్నాడు అంతే, ఓన్లీ రియాక్షన్స్ ఇవ్వడానికి ఉన్నాడు. అసలు ఏం లేదు అజయ్ దేవగన్ క్యారెక్టర్ ఫస్ట్ హాఫ్ లో. ప్లస్ అతని ఫ్రెండ్ గా జావేద్ జాఫ్రీ చేశాడు, అతను కూడా పెద్దగా ఏం లేదు. మెయిన్ సినిమా అంతా ఫస్ట్ హాఫ్ అంతా కామెడీగా వెళ్ళిన, మెయిన్ గా మాధవన్ అండ్ రకుల్ ప్రీత్ సింగ్ మధ్యలో నడిచింది సినిమా అంతా. ఒక్క పాట పెట్టుకోలేదు ఫస్ట్ హాఫ్ లో. 1:15 నిమిషాలు, గంటనే ఉంది ఫస్ట్ హాఫ్, గంటకి అయిపోయింది. ఇంటర్వెల్ వచ్చేసరికి ఇక పర్లేదు, బానే ఉంది కదా సినిమా, కామెడీగా తీసుకెళ్లారు అనుకున్నాను. సెకండ్ హాఫ్ వచ్చేసరికి, సెకండ్ హాఫ్ కొంచెం లెంతీగా ఉంది, 1:15 నిమిషాలు ఉంది. మొదటి అరగంట పాటు మళ్ళీ అదే కామెడీ, అదే నడిచింది ఈ సినిమా అంతా. ఏమంటే ఇంకో కొత్త క్యారెక్టర్ వచ్చింది, హీరో, కొత్త హీరో ఎవరో, యంగ్ హీరో. అతను రియల్ లైఫ్ లో మన జావేద్ జాఫ్రీ కొడుకు. అతను, మనకు జావేద్ జాఫ్రీ అంటే ఎప్పటి నుంచో తెలుసు, బూగి బూగి నుంచి డాన్సర్ గా తెలుసు. ప్రభుదేవ కంటే ముందు మన ఇండియాలో డాన్సర్ అంటే జావేద్ జాఫ్రీనే. అతని జావేద్ జాఫ్రీ ఉన్నాడు ఈ సినిమాలో, ప్లస్ జావేద్ జాఫ్రీ కొడుకు కూడా చేశాడు, బాగున్నాడు అతను అబ్బాయి. ఒక అరగంట పాటు వాళ్ళిద్దరు లవ్ స్టోరీ పెట్టుకున్నారు. అక్కడ వరుసగా పాటలు పెట్టుకున్నారు, చాలా పాటలు పెట్టుకున్నారు, 2-3 పాటలు వరుసగా పెట్టుకున్నారు. గంటన్నర సినిమా తర్వాత సినిమా కొద్దిగా ఎమోషనల్ టర్న్ తీసుకునింది. ఒక అరగంట పాటు లాగారు ఆ ఎమోషన్ పార్ట్. మా అబ్బాయి చాలాసేపు లాగారు కదా, కామెడీ సినిమా అనుకుంటే ఇదేంటారు బాబు అనుకున్నాను. కానీ 2 గంటల సినిమా తర్వాత మళ్ళీ లాస్ట్ 15 నిమిషాలు మళ్ళీ కామెడీ టోన్లోకి మారిపోయి క్లైమాక్స్ ఆ ఎమోషన్ అంతా తూచి అన్నట్టు చూపించారు అనమాట. మొత్తానికి అయితే ఓకే అనిపించింది నాకు సినిమా. ఆ, అంటే ఆ ఏజ్ గ్యాప్ ని బాగా, అంటే మంచి కామెడీ ఎవోట్ ఏమంటారు, ఎవోక్ అయ్యే సీన్సే కాబట్టి బాగానే ఉంది సినిమా. మెయిన్ గా ఫస్ట్ హాఫ్ అంతా ఆర్ మాధవన్ అండ్ రకుల్ ప్రీత్ సింగ్, సెకండ్ హాఫ్ అంతా కొత్త హీరో జావేద్ జాఫ్రీ కొడుకు అతనిది, ప్లస్ రకుల్ ప్రీత్ సింగ్. అజయ్ దేవగన్ అసలు ఏమీ లేదు సినిమా. అజయ్ దేవగన్ ఫ్యాన్స్ అయితే ఈ సినిమా చూడకపోవడం మంచిది. అసలు ఏం లేదు అజయ్ దేవగన్ ఈ సినిమాలో. ఉన్నాడంటే ఉన్నాడు, ప్రతి సీన్ లో ఉంటాడు, కానీ జస్ట్ వాళ్ళు చేసే పనులకు రియాక్ట్ అవుతుంటాడు అంతే తప్ప ఏమీ లేదు అజయ్ దేవగన్. మెయిన్ ఈ సినిమా రకుల్ ప్రీత్ సింగ్, మాధవన్ది, వీళ్ళిద్దరే, ప్లస్ ఆ కొత్త హీరో, ముగ్గురుదే. సో ఓకే అంటాను, నాకైతే ఓకే అనిపించింది సినిమా. నైదర్ గుడ్ నార్ బ్యాడ్. నా రేటింగ్ వచ్చి 2/5. ఈ దేదే ప్యార్ దే పార్ట్ 2కి. నాకు పార్ట్ 1 బాగా నచ్చింది, ఎందుకంటే టబు ఉంది ఆ సినిమాలో. అది ఫస్ట్ టైం అలాంటి ఎక్స్పీరియన్స్ కాబట్టి ఏజ్ గ్యాప్ మీద. ఇది మళ్ళీ కంటిన్యూషన్ కాబట్టి ఓకే ఓకే అనిపించింది నాకు. సో ఫ్యామిలీతో చూడొచ్చు అంటే చూడొచ్చు. ఏమంటే కొద్దిగా ఈ రకుల్ ప్రీత్ సింగ్ మనకు ప్రతి సీన్ లో, ప్రతి డ్రెస్సింగ్ లో, మోడర్న్ కానీ వెస్టర్న్ కానీ, అంటే ఇండియన్ ట్రెడిషనల్ డ్రెస్ అయినా కానీ ఖచ్చితంగా, ఏమంటారు, ఆ క్లీవేజ్ కానీ, లేకపోతే నడుము కానీ, లేకపోతే థైస్ కానీ, ప్రతి సీన్ లో, ఎమోషన్ సీన్స్ లో కూడా అలా. ఇంకా ఒక పాట ఉంది సినిమా అంతా అయిపోయాక, ఆ పాట ఆల్రెడీ యూట్యూబ్ లో చూసా నేను, ఒక పాత పాటను రీమిక్స్ చేశారు. ఆ పాటలు అయితే మరీ రెచ్చిపోయింది అసలు. ఇంత ఎక్స్పోజింగ్ అవసరమా రకుల్ ప్రీత్ సింగ్ అనిపిస్తుంది. కానీ ఏమంటే ఓకే, కంటెంట్ కొద్దిగా అడల్ట్ కంటెంట్ అయినా కానీ అడల్ట్ గా అబ్బెట్టుగా అయితే ఏం తెలియదు, చూడొచ్చు. ఒకటి రెండు లిప్ లాక్లు, నాట్ లిప్ లాక్స్ ఎగ్జాక్ట్లీ, స్మూచ్ లాంటివి ఉన్నాయి. బట్ ఓకే, ఫ్లోలో వెళ్ళిపోతాయి కాబట్టి ఇబ్బంది ఏం పడదు, ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. ఎస్పెషల్లీ తండ్రి కూతుర్లు చూడాల్సిన సినిమా ఇది. ఎమోషన్ కంటెంట్ బాగానే ఉంది. సో చూడండి, కుదిరితే థియేటర్స్ లో ఉంది దేదే ప్యార్ దే పార్ట్ 2.
హిందీలోనే ఉంది, తెలుగు డబ్బింగ్ ఏం లేదు. సో థియేటర్లో చూడండి, లేదు థియేటర్లో కుదరకపోతే రేపొద్దున ఓటీటీలో వచ్చినా చూసేయచ్చు. 2 గంటల 15 నిమిషాలు ఉంది సినిమా, చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. టైం పాస్ మూవీ అని చెప్తాను నేను చూశాను, మళ్ళీ ఇంకోసారి చూడను. నేను ఫ్యామిలీకి చూపిస్తానంటే ఫ్యామిలీకి కూడా చూపాను. ఫ్రెండ్స్ కూడా రికమెండ్ చేయాలి, ఎవరైనా అడిగితే చూడొచ్చా అంటే చూడొచ్చు అని చెప్తాను. అంతవరకు అయితే ఓకే. అది ఈ అజయ్ దేవగన్ రకుల్ ప్రీత్ సింగ్ల కొత్త హిందీ సినిమా దే దే ప్యార్ దే పార్ట్ 2. నా రేటింగ్ వచ్చి 2/5. ఓకే, నైదర్ గుడ్ నార్ బ్యాడ్, వన్ టైం వాచబుల్ టైం పాస్ మూవీ, ఫ్యామిలీతో కూడా చూసేయచ్చు, నో ప్రాబ్లం. ఓకే, బాయ్.